సో మనము వీఆర్ ఇన్ ఎండ్ ఆఫ్ మే. మన సమ్మర్ సీజన్ ఇస్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఫార్చునేట్లీ ఒక 10 days ముందే, ఫార్చునేట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్మర్ 10-15 days ముందే మనకు వాతావరణం చల్లబడ్డాం. కాకపోతే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే జనరలీ మేలో మనకు అంత రెయిన్ఫాల్ రాదు, ఓన్లీ సడన్ బర్స్ ఆఫ్ రెయిన్ స్పెల్ ఉంటుంది. కానీ ఈసారి 15 days బిఫోర్గానే మనకి ఋతుపవనాలు అనేది కేరళ తీరానికి టచ్ చేయడం, వెంటనే 3-4 daysలో ఎంటైర్ అంటే సౌత్ ఇండియన్ పెనిన్సులా మొత్తం కూడా మన మాన్సూన్, సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏదైతే ఉందో మొత్తం కూడా సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నిటికి కూడా రావడం జరిగింది. చాలా వరకు మనకి క్లౌడీగా ఉంటుంది, మేఘావృతమై ఉంటుంది. సో ఎక్స్పర్ట్స్ కానీ మన ఐఎండి నుంచి కానీ ఫోర్కాస్ట్ ఏమంటే ఈ మాన్సూన్ సీజన్ మనకి వర్షపాతం యావరేజ్ కంటే ఎక్కువగానే నమోదవుతుందనేది వాళ్ళు ఇచ్చినటువంటి అంచనా. మనం చూసుకున్నట్టయితే లాస్ట్ జూన్ నుంచి మనకి జనరలీ మన జిల్లా ప్రత్యేక పరిస్థితులు, ఇటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో రెయిన్ఫాల్ సంబంధించి జనరలీ లేదు. ఎందుకంటే మనకి బోత్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే ఇప్పుడు ఆన్ గోయింగ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ కానీ నవంబర్, డిసెంబర్, జనవరిలో వచ్చేటువంటి నార్త్ ఈస్ట్ మాన్సూన్, ఓకే, రెండింటి నుంచి కూడా మన జిల్లాకి వర్షపాతం వస్తూ ఉంటుంది. సో మనకి ఇప్పటి నుంచే మనము అప్రమత్తంగా ఉండాలి మంచి వర్షం వల్ల. అండ్ ఈసారి మనకి కొన్ని రెయిన్ఫాల్ స్పెల్స్ ఇన్ మార్చ్, మళ్ళీ మేలో కూడా చాలా వర్షపాతం నమోదయ్యాయి, చూసుకోవాలి. సో అట్లాగా చాలా పారామీటర్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ వారి మేము ఇప్పుడు చెప్తాము. ఈ మాన్సూన్ సీజన్ లో మనకి పాము కాటికి గురవడం, అదర్ బైట్స్, స్కార్పియన్ బైట్స్ కూడా ఎక్కువ అవ్వచ్చు. సో తగు జాగ్రత్తలు ఒకసారి అంతా మీరు ఇవ్వాలి పంచాయతీ వాళ్ళు. అదేవిధంగా మనకి మెయిన్ అంటే డెత్స్ జరగకుండా ఫోకస్ చేయాలి, ప్రాపర్టీ లాస్ జరగకుండా ఫోకస్ చేయాలి, యానిమల్ లైఫ్ స్టాక్ లాస్ జరగకుండా ఫోకస్ చేయాలి. ఎక్కడెక్కడ కాజెస్ ఓవర్ఫ్లో అయితే మ్యాప్ చేసుకోవాలి. మన కంట్రోల్ రూమ్ ఇక్కడ డిస్ట్రిక్ట్లో కానీ, డివిజన్ ఆఫీసెస్లో కానీ, అదేవిధంగా ఎస్డిపిఓస్ కంట్రోల్ రూమ్ అనేది ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ వీ షుడ్ డూ. అండ్ ఎస్పీడీసీఎల్ వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతాయి. అండ్ అగ్రికల్చర్, హార్టికల్చర్ వాళ్ళు పంట నష్టం జరిగినామంటే ఎన్యూమరేట్ చేయటం అండ్ ఫ్లెక్సిబుల్గా ఉండటం. ఓకే, ఫ్లెక్సిబుల్గా ఉండటం ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్.